సంఘటనలో మీరు పాల్గొనడం ఇది మీకు భావ్యం కాదురా. నిలబడేది మేము, కొట్లాడుకునేది మేము. మా మధ్యలో ఇట్లా మీరు బదలు కొట్టించి వాళ్ళు కేసులు పెట్టిస్తున్నారు. మీరు బలిపసులు కావద్దు, దానికి మీరు బాధ్యులు కావద్దు. ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉన్నారో ఆయన సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నా, ఆయన ఆశయాల కోసం, ఆయన రాసినటువంటి ఈ యొక్క రాజ్యాంగంలో ఉన్నటువంటి విలువల కోసం పోరాటం చేసే వ్యక్తిని, మీకోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తిని, మీకోసం ఈ రోడ్డుని తెచ్చినటువంటి వ్యక్తిని మీరు నన్ను ఈ రకంగా అవమానపరచడం మీకు భావ్యం కాదు. మీరు ఇప్పటికైనా పద్ధతి మార్చుకోండి. మీరు ఈ యొక్క ట్రాప్లో పడద్దు. మరి అంబేద్కర్ ఆశయాల కోసం పాకులాడండి అని చెప్పి నేను పిలుపునిస్తే దాన్ని దళిత వ్యతిరేక చిందమనేనని చెప్పి అసలు వీడియో అంతా కూడా మరి పెట్టుకోకుండా చివర మొదల కత్తిరించి మీకేదో ఈ రోజున వైరల్ చేసి దాన్ని మీ పేపర్లలో వేసుకుని, మీ టీవీల్లో వేసుకుని నా మీద మరి ఈ అసత్య ప్రచారానికి మీరు తెరలేపారు. మిమ్మల్ని రాజకీయంగా గోళీ కట్టే వరకు కూడా నేను నిద్రపోనని శపథం చేస్తున్నా. ఈ క్రమంలో నాకు దళితులకి ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని దెబ్బతీయడానికి, రాజకీయంగా ఈ రాష్ట్రంలో నాకున్న పలుకుబడిని దెబ్బతీయడానికి కుట్రతో రాజకీయాలు చేస్తున్నారు. ఈ కుట్రను నేను తీవ్రంగా ఖండిస్తున్నా. నేను నా 4 నియోజకవర్గాల 4 మండలాలకు సంబంధించినటువంటి పార్టీ అధ్యక్షుల్ని, ఎంపీపీలని, జడ్పీటీసీలని, మరి గ్రామ పార్టీ అధ్యక్షుల్ని అందరితో కూడా ఈరోజు విస్తృత స్థాయి సమావేశం సాయంత్రం ఏర్పాటు చేసి మరి వాళ్ళ నిర్ణయం మేరకు ఇది నాకు పార్టీకి కూడా చెడ్డ పేరు తెచ్చే విధంగా నా మీద వాళ్ళు మరి అసత్య ప్రచారం చేశారు. కాబట్టి నేను పార్టీ నుంచి కూడా వైదొలగడానికి మరి నా నాయకులందరితో కూడా మాట్లాడి మన నిర్ణయం తీసుకుంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఇటువంటి విషయాలు నా మీద ఆపాదించడం వల్ల రాజకీయంగా నా యొక్క ప్రభావం పార్టీ మీద కూడా పడేటువంటి అవకాశం ఉంది. ఎందుకనంటే మరి సోషల్ మీడియాలో కానీ బయట కానీ రకరకాలుగా మరి వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. వీటి మీద ఒక నిజ నిర్ధారణ కమిటీని ప్రభుత్వం కానీ పార్టీ కానీ నియమించి వాటిల్లో వాస్తవాలు బయటకు వస్తే అప్పుడు ఏంటనేది నేను ఆలోచిస్తాను. నేను ఇంకెప్పటికీ కూడా బతుకున్నంతకాలం ఎప్పుడు కూడా మరి వార్డు మెంబర్గా కూడా పోటీ చేయనని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా, ఇమీడియట్గా దీని మీద ఒక కమిటీ వేయాలి, వాస్తవాలు బయట తీయాలి. ఈ సాక్షి పత్రిక, ఏదైతే ఈ సాక్షి ఛానల్, ఏదైతే ఈ సోషల్ మీడియా, ఫేస్బుక్, అదేవిధంగా మరి వాట్సాప్ ఉందో దాన్ని ఎవరైతే వైరల్ చేస్తున్నారో అది ఓన్లీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు వైరల్ చేసి ఇదంతా చేశారా తప్ప ఎవరన్నా చేశారని అడుగుతున్నా. ఈరోజు అనేక వార్తాపత్రికలు ఉన్నాయి, అనేక టీవీలు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారు. మరి ఆ రోజు ఎందుకు వెళ్ళిపోయారు? మీకు దమ్ముంటే ఎందుకు కక్ష చేస్తున్నారు? మీకు ధైర్యం ఉంటే ఉన్నట్టు చేయొచ్చు కదా. చవటాల్లాగా, దద్దమ్మలాగా రాజకీయ వ్యభిచారం చేయొద్దు. మీకు సిగ్గుంటే, మీకు ధైర్యం ఉంటే మీరు వచ్చి నిలబడండి, నన్ను ఓడించండి. నిజంగా నా పార్టీ నీకు అడ్డమైతే నేను పార్టీ నుంచి కూడా బయటకు వచ్చి పోటీ చేస్తా. మీరేంటో నేనేంటో తెలుస్తుంది, అంతే తప్ప చవటా మాట చేయొద్దని చెప్పి కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.